కున్న చంద్రబాబు ఆ రోజు గౌరవ సభ ఈ సభలో నేను ఉండలేనంటూ బయటికి వచ్చారు. గౌరవంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా గౌరవ సభలోనే అడుగు పెడతానంటూ ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో శపథం చేసి బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన తాజాగా ముఖ్యమంత్రిగా అడుగు పెట్టారు. ఆ రోజు వీడియో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. పత్రం స్టార్ట్ అయింది. మీకు పత్రం స్టార్ట్ అయింది. పత్రం స్టార్ట్ అయింది. మీకు పత్రం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ ఇప్పటిదాకా సరిగ్గా రెండు దృశ్యాలు చూశారు. నవంబర్ 19, 2021 అత్యంత అవమానకర రీతిలో ఆయన అసెంబ్లీ నుంచి శపథం చేస్తూ బయటకు వచ్చారు. బయటకు వచ్చాక కన్నీళ్లు పెట్టుకున్నారు చంద్రబాబు. అదే పెద్ద టర్నింగ్ పాయింట్గా మారింది. తిరిగి కట్ చేస్తే ఇవాళ జూన్ 21, 2024లో సీఎంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అత్యంత ఘన స్వాగతం మధ్య పూర్ణ కుంభ స్వాగతంతో ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆయన ఛాంబర్లోకి అడుగుపెట్టగానే వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ముఖ్యమంత్రి సీట్లో ఆసీనులయ్యారు. అక్కడి నుంచి మరికొద్ది క్షణాల్లో అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. సరిగ్గా మరొక 2 నిమిషాల్లో అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కాలు మోపుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన పంతాన్ని నెగ్గించుకుంటున్నారు. ఆయన శపథాన్ని నెగ్గించుకుంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో అత్యంత ఘన విజయం సాధించిన చంద్రబాబు ప్రస్తుతం అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. మరికొద్ది క్షణాల్లో ఆయన ముఖ్యమంత్రి స్థానంలో అసెంబ్లీలో కూర్చుంటారు, తన కేటాయించిన ప్రత్యేక స్థానంలో. ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో కూర్చోబోతుంటే ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సాధారణ సభ్యుడిగా కేవలం అల్ఫాబెట్ ప్రకారం జే అనే అక్షరం వచ్చినప్పుడే జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది మొత్తం మీద సీన్ రివర్స్ అయింది. రైట్, ఒక్కసారి అసెంబ్లీ వెలుపల మా కరెస్పాండెంట్ రాజేష్ ప్రస్తుతం మనతో లైవ్లో ఉన్నారు. రాజేష్, అసెంబ్లీ మరొక కొద్ది క్షణాల్లోనే ప్రారంభం కాబోతుంది. 1 నిమిషంలోనే ప్రారంభం కాబోతుంది. సో పూర్తిగా సభ్యులంతా ప్రస్తుతానికి అసెంబ్లీకి హాజరైనట్టేనా? వెలుపల ఇంకా ఎట్లాంటి హడావుడి సాగుతుంది? ఇంకా ఎమ్మెల్యేలు వస్తున్నారు సభకి. కొంత ఆలస్యంగానే కొంతమంది వస్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకా ఒకసారి అసెంబ్లీ ప్రారంభమైంది. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. గెలిచిన